శభాష్ అన్నాడని పేపర్లలో టీవీలలో వచ్చింది. నేను అంటున్నా మోసం చేసేందుకు శభాష, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు శభాష, బీసీ కులగణాంకాలు లెక్కలు బయటపెట్టనందుకు శభాష, నామినేటెడ్ పోస్టులు ఇవ్వనందుకు శభాష, ఇలా అగ్రవర్ణాలకు కాంట్రాక్టులు 1000 కోట్లు కట్టబెడుతున్నందుకు శభాష అంటురా. రాహుల్ గాంధీ నువ్వు మైలురాయి లాంటివి, ఎంత దూరం ఉందో చూపిస్తావు తప్ప మా ఎమ్మటి వచ్చినోని కాదు. పేరుకు మాత్రం సామాజిక న్యాయం అంటున్నారు. నిధుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలి. 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే మాకు బరాబర్ 1,80,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మా వాటా కావాలి. మా వాటా మాకు ఇవ్వకపోతే దంచి తీసుకుంటాం బిడ్డ. ఏమనుకుంటారో మర్యాద ఇస్తేనే ఇవ్వండి. ఇవాళ మర్యాద ఇవ్వకపోతే ఇవాళ మేమందరం మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము అన్నదమ్ములం. ఎవరి ఎజెండా ఒకటే, దారులు వేరైన ఎజెండా ఒకటే. కానీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలి పిల్లిలాగా ఉద్యమిస్తాం. ఇవాళ సిరిపురం యాదయ్య అమరత్వం సాక్షిగా చెప్తున్నాం. బీసీ సప్లాను పెడతారా, మీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటారా మీరే తెలుసుకోండి. 60% ఉన్న బీసీలు పిడికిలు బిగిస్తే మీరు ఖచ్చితంగా గాల్లే కొట్టుకుపోతారు బిడ్డ. ఇవాళ నియంత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియంత ప్రభుత్వాన్ని ఇవాళ ఫామ్ హౌస్ పంపించడం మీరు లెక్క కాదు. మల్లన్న చెప్పినట్టు నువ్వు అతి బలహీనమైన ముఖ్యమంత్రి అని చెప్పిండు, ఇప్పుడు చెప్తాడు మళ్ళా. కాబట్టి మీరు కనుక ఇస్తే సప్లాన్ పెడితే మాకేం భేషాజాలు లేవు. సప్లాన్ పెడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాం. సప్లాన్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడించి, మంత్రుల ఇళ్ళ ముట్టడించి, మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనలు అడ్డుకొని ఈ ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్లో అమరవీరుల సాక్షిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని పల్లెలకు కూడా తీసుకుపోతాం. గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రోకలు అవసరమైతే మొన్న రిజర్వేషన్ల ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్ర బంధు పిలిపించినామో బీసీ సప్లాన్ తీసుకురాకపోతే అవసరమైతే రాష్ట్ర బంధు పిలిపించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీల దమ్మేందో, బీసీల పోరాట పడిమేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.